హైడ్రా గూడా ఒకటి నడుస్తా ఉంది. నెల రోజుల నుంచి గూడా. దీనికి ఏం చెప్తావు? ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు హైడ్రా గురించి ఏందంటే అన్న, కేసీఆర్ గారు నిర్మించారు. కేసీఆర్ గారు కొన్ని వ్యవస్థను కోట్ల వ్యవస్థను నిర్మించారు. కొన్ని ఇల్లులను నిర్మించారు. ఒక వ్యవస్థను నిర్మించారు. కానీ దాన్ని కూలగొట్టుకుంటూ వస్తున్నాడు. కేసీఆర్ గారు ఏదైతే నిర్మించిన వ్యవస్థను కూలగొట్టుకుంటూ వస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు హైడ్రా అనేది ఈరోజు పెద్దలను అంటే ఎందుకు ఈరోజు పేదలను కొడుతున్నావు? ఈరోజు చిన్న సన్నకారు రైతు కుటుంబం నుండి ఎక్కడో పల్లెటూరు నుండి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి స్థిరపడి ఈరోజు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు ఎఫ్టీఎల్ అంటే ఏం తెలుసు, బఫర్ జోన్ అంటే ఏం తెలుసు వాళ్ళకి. ఈరోజు పేదలకు ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటానికి ఒక డ్రీమ్ అన్న. ఈరోజు పల్లెల నుండి ఊర్ల నుండి చాలా వరకు ఈరోజు హైడ్రా ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతుంది. ఈరోజు పేదల ఇల్లు ఈరోజు విలేజ్లకి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు విలేజ్లకి వెళ్ళి వచ్చి సాఫ్ట్వేర్ సెక్టార్లో స్థిరపడ్డ వాళ్ళు ఈరోజన్న హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నామంటే, హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కొనడమంటే అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న. ఈరోజు ఒక మనిషి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నది ఏంటంటే 70-80 కోట్ల రూపాయలు పెట్టి 50-60 లక్షలు పెట్టి ఈరోజు ఒక మనిషి ఈఎంఐ కట్టుకుంటూ ఈరోజు ఆ ఇల్లు ఈఎంఐ తీర్పుకుంటూ ఈరోజు ఆ ఇల్లు అనేది కొనుక్కుంటే ఈరోజు హైడ్రా ఏం చేస్తుంది? ఆ నిరుపేదల ఇల్లులను కొలగొడుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు హైడ్రా పేరు చెప్పుకొని నిరుపేదల ఇల్లు, పేదల ఇల్లు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇల్లులను కొలగొడుతున్నారు. కానీ వాళ్ళకి పారదర్శకంగా వాళ్ళకి ఇంకా వేరే ప్లేస్ అలాట్ చేయాలి కదా. ఈరోజు నీ ప్రజల ప్రభుత్వం అన్నావు కదా, ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అన్నావు కదా, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లులు కొలగొడుతున్నారు కదా. ఎందుకు? దానికి కారణం ఏంది? ఈరోజు ఇందిరమ్మ కూలగొట్టమన్నా నీతోని ఇందిరమ్మ పైనుండి నీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ కూలగొట్టమని? రాహుల్ గాంధీ కూలగొట్టమని చెప్పిండా? ఈరోజు నీ ప్రజల ప్రభుత్వం అన్నప్పుడు, నీది నిజంగా ప్రజాపాలన అన్నప్పుడు, నీ నిజంగా ఇందిరమ్మ రాజ్యం అన్నప్పుడు ఈరోజు నువ్వు ఏదైతే పేదల ఇల్లు కూలగొడుతున్నావో మరి వాళ్ళకు వేరే కాడ అలాట్ చేయాలి కదా, వేరే కాడ అలొకేషన్ చేయాలి కదా, వేరే కాడ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కదా వాళ్ళకు. వాళ్ళు చిన్న సన్నకారు రైతులు కదా. ఇప్పుడు ఇస్తానంటున్నాడు కదా, ఏదైతే మూసీ ప్రక్షాళన చేసే దిశగా మూసీ నది చుట్టూ ఉన్నటువంటి ఆ ఇండ్లకు కూడా కావచ్చు, వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆల్రెడీ ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అంటున్నా కూడా గొడవ చేస్తూ ఉన్నారు అక్కడ స్థానిక బాధితులు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా కష్టపడి ఏదో ఒకటి కష్టపడో లంచం ఇచ్చో ఏదో ఒకటి చేసో సీఎం అయిండు. ఒక 2 సంవత్సరంన్నరలో సీఎం కుర్చీ ఊడిపోతే ఎంత బాధ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి? బాధ కాదు, మందకు చచ్చిపోతాడు అవసరమైతే సీఎం కుర్చీ ఊడిపోతే. పేదలు వాళ్ళ చెమట చుక్క ప్రతి రూపాయి పొగు చేసుకొని కొన్ని సంవత్సరాల తరబడి ఇంట్లో ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి రూపాయి పొగు చేసుకొని కొన్ని లక్షల రూపాయలు అనేది బ్యాంకులు అక్కడిక్కడ డిపాజిట్ చేసుకొని వాళ్ళు ఈరోజు ఇల్లులు కొనుక్కుంటే, ఇల్లులు కట్టుకుంటే ఆ ఇల్లును కూలగొడుతున్నావు. పేదల పొట్ట మీద కొడుతున్నావు. ఈరోజు పేదల రక్తం తాగుతున్నావు అని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఓవరాల్గా ఎట్లా చూడవచ్చు? హైడ్రా కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇస్తా అన్న ఇంప్లిమెంట్ ఇవన్నీ కావచ్చు, మీ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, 9 నెలల పాలన ఎట్లా చూస్తావు ఒక విద్యార్థి నాయకుడు? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇది మొత్తం ఒక డమ్మీ వ్యవస్థ. 6 గ్యారెంటీలు, 420 హామీలు అనేది పెద్ద బోగస్. ఇంతవరకు ఊసేయలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటువైనాయి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి 2000 పైచీలకు ఈరోజు మర్డర్లు జరిగినాయి. ఈరోజు మానభంగాలు జరుగుతున్నాయి. రోజుకొక మర్డర్, రోజుకొక మానభంగం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూడాల్సి వస్తుంది. ఈరోజు పోలీసుల తీరు మారిపోయింది. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. ఈరోజు పోలీసులు కూడా రక్షణ లేకపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అయితే హైడ్రా పేరు చెప్పి పేదల ఇల్లు కొలగొడుతున్నారు. హైడ్రా పేరు చెప్పి పేదల రక్తపు చుక్క తాగుతున్నారు తప్ప ఈరోజు పెద్దల ఇల్లు కూలగొట్టే సమయం లేదు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు కూలగొట్టే సమయం లేదు. వివేక్ వెంకటస్వామి గారి ఇల్లు కూలగొట్టే సమయం లేదు. మన కేవీపీ రామచంద్రరావు గారి ఇల్లు కూలగొట్టే సమయం లేదు. పట్నం నరేందర్ రెడ్డి గారి ఇల్లు కూలగొట్టే ఫామ్ హౌస్ కూలగొట్టే సమయం లేదు. కానీ ఈరోజు ఎందుకు ఈ పెద్దల ఈరోజు నీకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు బడా నేతల ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల బిజినెస్ వేత్తలు ఒక ఇల్లులను ఎందుకు కూలగొట్టలేకపోతున్నావు? తిరుపతి రెడ్డి ఎవడండి? తిరుపతి రెడ్డి ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టరా, వార్డు మెంబరా, ఉప సర్పంచా? ఎవడు? తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి ఏం సంబంధం ఉన్నది? గవర్నమెంట్కు తిరుపతి రెడ్డికి ఏం సంబంధం ఉన్నది? ఈరోజు తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇస్తారు కానీ పేదలకు నోటీసులు ఇయ్యరా? తిరుపతి రెడ్డికి ఎప్పుడు నువ్వు ఖాళీ చేస్తున్నావు నోటీసులు ఇస్తావు కానీ వేదశ్రీ అనే ఎల్కేజీ అమ్మాయి బుక్కు తీసుకునేంత సమయం కూడా ఒక నిమిషం కూడా ఇవ్వలేకపోయినావు. తిరుపతి రెడ్డి ఎవరు? ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు. మళ్ళీ చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డి గారి అన్న
ఈరోజు తిరుపతి రెడ్డి. అంతకు మించి ఏం లేదు కదా, అతనికి ప్రోటోకాల్ కూడా ఏం లేదు కదా, వార్డు మెంబర్ కూడా ఇంతవరకు గెలవలే కదా, అతను ఇల్లు ఎందుకు కూలగొట్టలేకపోతున్నాడు అంటే హైడ్రా తిరుపతి రెడ్డి కొమ్ము కాస్తుందా? ఈరోజు రంగనాథ్ సార్ గారు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారి ఈరోజు నేను నిజాయితీ గల రంగనాథ్ సార్ గారు ఏమంటారు, ఈరోజు నిజాయితీ గల నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటావు. నిజంగా ఈరోజు రంగనాథ్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే తిరుపతి రెడ్డి ఇల్లు బుల్డోజర్తో కూలగొట్టాలి. నిజంగా ఈరోజు రంగనాథ్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే ఏ అధికారులకు కూడా ఈరోజు లొంగిపోకుంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి లొంగిపోకుంటే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కూలగొట్టాలి, V6 వెంకటస్వామి గారి ఇల్లు కూలగొట్టాలి, పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లు కూలగొట్టాలి. ఎక్కడ పోయింది హైడ్రా, ఎక్కడ పడుకునేది హైడ్రా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. తిరుపతి రెడ్డి స్టే ఉండడం వల్లనే హైడ్రా దీంట్లో ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్తా ఉన్నారు కదా. అంటే ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు తిరుపతి రెడ్డిగా కొమ్ము కాస్తుందా? అట్లాంటి ఈరోజు చాలా మంది స్టే తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు కూడా హైడ్రా అనేది న్యాయ వ్యవస్థలకు కొమ్ము కాయదు, న్యాయ వ్యవస్థతో సంబంధం లేదని మాట్లాడిన రంగనాథ్ గారు తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి అన్నైనటువంటి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు అయినటువంటి తిరుపతి రెడ్డి గారి ఇల్లును ఎప్పుడు కూలగొడుతున్నారా నేను అడుగుతున్నా. స్టే తెచ్చుకుంటే హైడ్రాకు స్టేకి ఏం సంబంధం లేదు కదా, హైడ్రాకు న్యాయ వ్యవస్థకి ఏం సంబంధం లేదు కదా, ఎందుకు బుల్డోజర్లు పెట్టి ఈరోజు తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూలగొట్టలేకపోతున్నావు? నువ్వు కూలగొడతావా లేకుంటే ఇంకో హైడ్రా రూపంగా ప్రజల్ని తిరుపతి రెడ్డి గారి ఇల్లు మీదకి తోలమంటావా, పొమ్మంటావా అని అడుగుతున్నా. 100% హైడ్రాలో పక్షపాతం ఉన్నది కాబట్టే కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లును కూలగొట్టాలి, వివేక్ వెంకటస్వామి గారి ఇల్లును కూలగొట్టాలి, పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లును కూలగొట్టాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల ఇల్లులను కూలగొట్టాలి. ఈరోజు పక్షపాతం ఉంది కాబట్టే కదా పేదల పొట్ట మీద కొడుతున్నావు, పేదలు ఏడుస్తున్నారు, పేదల ఇల్లు వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి టైం ఇవ్వకుండా, వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా ఈరోజు పేదలను ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి అని. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన ఒక ప్రాపగండ చేస్తా ఉందని చెప్పి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పనక్కర్లేదు, ఇంకో 6 నెలలు అయితే ప్రజలు జనాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలా అయితే మీరు చెప్తున్నారో బీఆర్ఎస్ పార్టీ పక్షపాతం, బీఆర్ఎస్ పార్టీ కావాలని రెచ్చగొడతా అంటున్నారు కదా, ఒక 6 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండానే ప్రజలు ముఖ్యమంత్రి నుండి వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ మీద దాడి చేసే సమయం రాబోతున్నది. ముఖ్యమంత్రిని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాక్షపు ముఖ్యమంత్రిని ఓటు నోటు దొంగను ఈరోజు ఢిల్లీ గులాంలకు ఈరోజు కొమ్ము కాస్తున్న ఈ ముఖ్యమంత్రి మెడల్ వంచే రోజులు రానున్న రోజులనే ఉన్నాయి. హైడ్రా పేరుతో ఈరోజు హైడ్రాను కూలగొడుతున్నావు, ఈరోజు హైడ్రా పేరుతో ఒక వ్యవస్థను కనుమరుగు చేస్తున్నావు, హైడ్రా పేరుతో రైతు భరోసా కనుమరుగైపోతుంది, హైడ్రా పేరుతో ఈరోజు రైతు రుణమాఫీ కనుమరుగైపోతుంది. ఇంతవరకు రైతు రుణమాఫీ ఎక్కడ బయటకు వస్తుంది? తెలంగాణ ప్రజలు ఎక్కడ నా మీదకి దాడి చూతారు? తెలంగాణ ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు ఎక్కడ అవమానం జరుగుతుంది, నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందని ఈరోజు హైడ్రాన్ ముందు పెట్టి రుణమాఫీని కనుమరుగు చేస్తున్నాడు. హైడ్రాన్ ముందు పెట్టి రైతు భరోసాను ఈరోజు ఇవ్వడం లేదు. హైడ్రాన్ ముందు పెట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఈరోజు యువ వికాసం, ఈరోజు విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీల పారదర్శకతను ఈరోజు కనుమరుగు చేస్తున్నాడు అన్న రేవంత్ రెడ్డి. ఎట్లా ఎందుకు అనుకోవచ్చు ఇది అంటే హైడ్రా ఒక ముందు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు మీరు మెయిన్గా మాట్లాడుతూ ఉన్నారు కదా, డైవర్ట్ పాలిటిక్స్గా మాట్లాడుతున్నారు, కానీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసినామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిండు? ఈరోజు 2 లక్షల రుణమాఫీ, 1,00,000 పైచీలకు రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు ఈరోజు ఊర్లలో. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తాడో రాండి, రేవంత్ రెడ్డి వస్తాడో రాండి, వేం నరేందర్ రెడ్డి వస్తాడో రాండి, ఎవడు వస్తాడో రాండి, ఈరోజు ప్రతి ఊరికి పోదాం. మా ఇంట్లోనే కాలే అన్న 2 లక్షల రుణమాఫీ. ఈరోజు మీతున్న మిత్తి పైసలు కడితే, మీతున్న అదనపు పైసలు కడితే ఈరోజు 2 లక్షల రుణమాఫీ అవుతాయట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లకు కానీ కొంచెమైనా బుద్ధి ఉండాలి, ఈరోజు కొంచెమైనా సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ రుణమాఫీ అయింది? నువ్వు ఎక్కడ చేసినావు రుణమాఫీ? ఈరోజు కేసీఆర్ గారంలో ఏదైతే 1,00,000 రుణమాఫీ, ఆ రుణమాఫీనే నువ్వు మళ్ళీ ప్రక్షాళన చేసి నేను రుణమాఫీ చేసిన అని చెప్పుకుంటున్నావు తప్ప ఈరోజు రుణమాఫీ అనేది ఇంతవరకు 0% అన్న. రుణమాఫీ ఎక్కడ కాలేదు. రానున్న స్థానిక సంస్థలో ఎక్కడ నాకు జనాలు నా మీద తిరగబడతారని చెప్పేసి ఈరోజు హైడ్రా అని ఒక హైడ్రామా, రేవంత్ రెడ్డికి సంబంధించిన హైడ్రా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైడ్రామాగా పెట్టుకొని, హైడ్రాను ముందు పెట్టుకొని ఈరోజు నడిపిస్తున్నాడు. ఈరోజు హైడ్రా పేరుతో 100 కోట్లు 1000 కోట్లు వసూలు చేస్తున్న వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి నెలకు ఈరోజు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ రాహుల్ గాంధీ అకౌంట్లకు ప్రతి నెల ఈరోజు డబ్బులు పంపే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఈరోజు పేదల పొట్టగొడుతున్నాడు. హైడ్రా పేరుతో FTL బఫర్ జోన్లో కట్టుకున్న అమాయకపు పేద ప్రజల ఇల్లులను కూలగొడుతున్నారు రేవంత్ రెడ్డి.